ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి స్వీట్ షాప్కి మించిన రుచితో ఎంతో మృదువుగా నెల రోజుల పాటు ఫ్రెష్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినే రవ్వ లడ్డు. అలాంటి ఈ రవ్వ లడ్డుని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎంతో హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం మా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మాని. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. రవ్వ లడ్డుకి కావలసిన పదార్థాలు: ఒక 3 కప్పుల వరకు ఉప్మా రవ్వ, అంటే బొంబాయి రవ్వ సోజీ అంటారు కదా ఫ్రెండ్స్, అది. 1 కప్పున్నర వరకు డిస్కెటెడ్ కోకోనట్ పౌడర్, అంటే ఎండు కొబ్బరి పొడి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని కూడా తురుముకొని వాడుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి ఉన్నా కూడా వాడుకోవచ్చు. అలాగే 2 కప్పులంతా పంచదారని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూపించడం కోసం నేను 1 కప్పు అంతా పంచదారని చూపిస్తున్నాను. తర్వాత చేసుకునేటప్పుడు ఇంకొక కప్పుని యాడ్ చేసుకుంటాను. తగినంత నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు, 3 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పిస్తా పప్పు, 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని కంగారు పడుతున్నారా? మీ దగ్గర ఉన్నంతలో వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. రవ్వ లడ్డు తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా మందపాటి ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఇలా నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి అనేది కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెయ్యి కొద్దిగా ఈ విధంగా హీట్ ఎక్కింది కదా. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న జీడిపప్పుని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి బాదం పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. బాదం పప్పుని కూడా ఇలా 2 బద్దలుగా అయ్యేలాగా చేసుకోవాలి. అలాగే పిస్తా పప్పుని కూడా అదే విధంగా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకుని ఇప్పుడు ఈ మూడింటిని తీసుకుని చక్కగా వేగేలాగా కొద్దిగా గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్నాకనే లాస్ట్లో మనం కిస్మిస్ని వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. కిస్మిస్ అనేవి ముందుగా వేస్తే అవి తొందరగా వేగిపోతాయి, కాబట్టి తొందరగా వేగిపోయి అవి మాడిపోయే అవకాశం ఉంటుంది. కిస్మిస్ అనేవి మాడిపోతే ఇక్కడ రవ్వ లడ్డు టేస్ట్ అనేది బాగుండదు ఫ్రెండ్స్. కిస్మిస్ అనేవి కొద్దిగా వేయించుకుంటేనే బాగుంటుంది. ఇలా చక్కగా వేగి కొద్దిగా గోల్డెన్ షేడ్లోకి వచ్చాయి కదా మనం తీసుకున్న 3 డ్రై ఫ్రూట్స్ కూడా. పిస్తా అనేది వేయించడం అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ వేయించి తీసుకుంటున్నాను. వేయించకుండా పచ్చిది తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఈ విధంగా కిస్మిస్ని యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే కిస్మిస్ కూడా చక్కగా వేగుతుంది. కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి గుర్తుపెట్టుకుని లాస్ట్లో మాత్రమే యాడ్ చేసుకోవాలి. చక్కగా చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటేనే చక్కగా వేగిపోతుంది కదా మన కిస్మిస్ అనేది. ఇలా చక్కగా కిస్మిస్ని కూడా వేయించుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కిస్మిస్ కూడా చక్కగా వేగింది కదా ఫ్రెండ్స్. ఇలా వేగిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. చక్కగా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత వీటిని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి అలాగే అదే నెయ్యిలోకి మనం ముందుగా తీసుకున్న 3 కప్పులంతా రవ్వ ఉంది కదా ఫ్రెండ్స్, ఉప్మా రవ్వ. ఆ రవ్వని వేసి ఈ నెయ్యిలోకి చక్కగా మొత్తం రవ్వని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10-15 నిమిషాల టైం పడుతుంది. ఓపిక్గా చక్కగా రవ్వ అనేది గోల్డెన్ షేడ్లో వచ్చేలాగా చక్కగా వేయించుకోవాలి జాగ్రత్తగా దగ్గరుండి. హై ఫ్లేమ్లో కనుక పెడితే అడుగు అనేది అంటుకుని మాడిపోతుంది, కాబట్టి దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి. అలాగే అడుగు మందంగల ఇలాంటి కడాయిని తీసుకుని మాత్రమే వేయించుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, రవ్వ ఒక 10-15 నిమిషాల టైం పట్టింది ఫ్రెండ్స్ నాకు రవ్వ అనేది ఈ కలర్లో రావడం కోసం. ఓపిక్గా వేయించుకోవాలి దగ్గరుండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న కోకోనట్ పౌడర్ ఉంది కదా, అంటే కొబ్బరి పొడి. ఆ కొబ్బరి పొడిని తీసుకొని మళ్ళీ మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఈ రవ్వలో మొత్తం మనం తీసుకున్న నెయ్యి అలాగే కొబ్బరి పొడి మొత్తం కలిసి ఇవన్నీ చక్కగా వేగి మరికొద్దిగా గోల్డెన్ షేడ్లో వచ్చేలాగా వేయించుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు పచ్చి కొబ్బరి కనుక వాడుతున్నట్లయితే పచ్చి కొబ్బరిని ముందు నెయ్యిలోకి తీసుకుని అది వేగాక రవ్వని వేసి వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి వాడకుండా పొడిది వాడుతున్నాను కదా నేను,
కోకోనట్ పౌడర్ వాడుతున్నాను కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. చూసారు కదా, తీసుకొని ఒక 5-6 నిమిషాలు మళ్ళీ వేయించుకున్నాక చక్కగా గోల్డెన్ షేడ్లోకి వచ్చింది కదా మన రవ్వ, కోకోనట్ పౌడర్ కూడా నెయ్యిలో. ఇలా వేగాక ఇలా ఒక ప్లేట్ని తీసుకుని చక్కగా మొత్తం ప్లేట్లోకి రవ్వ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చక్కగా ఈ విధంగా రవ్వని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. రవ్వ మొత్తాన్ని తీసుకుని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి మనం ముందుగా పంచదారని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ 2 కప్పుల పంచదారని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా 2 కప్పుల పంచదారని కూడా తీసుకున్నాక 1 కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న కప్ ఏదైతే ఉందో మెజర్మెంట్ కప్, ఆ కప్పుతోనే నేను 2 కప్పుల వరకు పంచదారని తీసుకున్నాను ఫ్రెండ్స్. కాబట్టి అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ముందుగా మనం తీసుకున్న యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని చక్కగా ఇది మొత్తం పంచదార మొత్తం మెల్ట్ అయి పైన నురగలాగా ఫామ్ అయి చేతులతో పట్టుకుంటే కొద్దిగా లైట్ తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం గులాబ్ జామున్కి పాకం పట్టుకుంటాం కదా, కొద్దిగా జిగురు పాకంలాగా అలా పట్టుకుంటే సరిపోతుంది. దీనికి మరీ ముదురు పాకం లాంటిది ఏమీ రావడం లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా చక్కగా వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుందాం. ఇలా మనం పాకం పట్టి చేసుకోవడం వలన ఎక్కువ రోజులు మృదువుగా ఉండి నిల్వ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రవ్వ లడ్డూలు. అలాగే అద్భుతమైన రుచితో కూడా ఉంటాయి. ఇలా చక్కగా పైన బబుల్స్ లాగా వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇలా చక్కగా మొత్తం నురగలాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం చేత్తో, జిగురుగా అంటుకుంటుందో లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, నాకైతే కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఇలా జిగురుగా వచ్చింది కదా, ఇందులోకి అంటే ఈ పాకంలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా చక్కగా రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లమ్స్ ఏవి లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మొత్తం లమ్స్ అనేవి పడవు ఫ్రెండ్స్, కానీ ఒకవేళ పడతాయేమోనని కలుపుకోవాలి అని చెప్తున్నాను. లమ్స్ ఎందుకు పడవు అంటే మనం ఆల్రెడీ రవ్వ మొత్తాన్ని వేయించుకున్నాం కదా, రవ్వ వేయించి తీసుకుంటే మనం వాటర్లో తీసుకునేటప్పుడు లమ్స్ పడవు. ఇలా చక్కగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని చక్కగా మొత్తం ఈ రవ్వలో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి ఎక్కువగా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఇందులో ఏ ఒక్క డ్రై ఫ్రూట్ని తగ్గించి అయినా సరే తీసుకోవచ్చు, క్వాంటిటీని కూడా తగ్గించి తీసుకోవచ్చు, మీ దగ్గర ఉన్నంతలో చేసుకోవచ్చు. ఇలానే యాడ్ చేయాలి, ఇలానే చేయాలి అని ఏమి లేదు ఫ్రెండ్స్. ఇలా చక్కగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి లైట్గా చల్లారేలాగా పక్కన పెట్టి ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా చల్లారితే సరిపోతుంది. చూసారు కదా, వేడిగా ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ అనేది పూర్తిగా చల్లారితే మనం పాకం పట్టాం కాబట్టి రవ్వ అనేది బాగా ఉండలాగా రాదు. కాబట్టి ఈ విధంగా చక్కగా వేడిగా ఉన్నప్పుడే ఇలా రవ్వని మొత్తం లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం పాకం పట్టి చేయడం వలన రవ్వ లడ్డూలు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో పాటు ఎక్కువ రోజులు సాఫ్ట్గా మృదువుగా కూడా చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా చక్కగా మొత్తం రెడీ చేసి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా మొత్తం రవ్వ లడ్డూలా చుట్టి తీసుకున్నాం కదా. ఇప్పుడు వేడిగా అందరికీ సర్వ్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో జ్యూసీగా ఉండే మన రవ్వ లడ్డు అనేది ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.